దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. దేవుని ఉన్నత నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు బైబిల్ గ్రంథముల నుండి మనం ఒక వాక్యం చదవక ముందు చదువుకుందాం, లేకపోతే చదువుకున్నాకనే ప్రారంభించుకుందాం. రాజుల 2వ గ్రంథాన్ని చూద్దాం ఒకసారి. రాజుల 2వ గ్రంథము 25వ అధ్యాయము. రాజుల 2వ గ్రంథము 25వ అధ్యాయము 7 వచనాన్ని అందరం చదువుకుందాం. 7వ వచనం, 7వ చరణము అంటున్నారు, వచనం. ఓకే, చదువుకుందాం. సిద్కియా చూచుచుండగా వారు అతని కుమారులను చంపించి సిద్కియా కన్నులు ఊడదీయించి ఇత్తడి సంఖ్యలతో అతన్ని బంధించి బబులోను పట్టణమునకు తీసుకొని పోయిరి. ప్రార్థన. పరలోకపు తండ్రి, ఈ వాక్యం ద్వారా నాతో, మాతో, లైవ్లో వినుచున్న ప్రతి బిడ్డతో మాట్లాడి బలపరచుమని, స్థిరపరచుమని, నీ రాక కొరకు సిద్ధపరచుమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ చెప్పుదాం. ఆమేన్. ఈ వాక్యములో మనం చదువుకున్నటువంటి మాట సిద్కియా అనేటువంటి రాజు. ఈ రాజు ఎవరికి రాజు అంటే యూదా ప్రజలకి. చెప్పాలి, ఎవరికి రాజు ఈయన? యూదా ప్రజలకి, యూదా జనాంగానికి ఈయన 20వ రాజు. ఎన్నవ రాజు ఈయన? 20వ రాజు. యూదా జనాంగానికి 20వ రాజు, 20వ రాజు, చివరి రాజు అని చెప్పాలి. ఒక మాట చెప్పాలంటే యూదా జనాంగానికి సిద్కియా అనేటువంటి రాజు చివరి రాజు. యూదా రాజులు ఎంతమంది ఉన్నారు? 20 మంది. ఇశ్రాయేలుకు రాజులు ఎంతమంది చెప్పాలి? 19 మంది. ఇశ్రాయేలీల రాజులు, ఇశ్రాయేల్ ప్రజల్ని ఏలినటువంటి రాజులు 19 మంది. యూదా జనాంగాన్ని ఏలినటువంటి రాజులు 20 మంది. 20 మందిలో ఈయన చివరి రాజు. ఈరోజు మనము చూస్తున్నటువంటి రాజు పేరు సిద్కియా. ఆయన చివరి రాజు, 20వ నెంబర్. ఇశ్రాయేల్ రాజులు మొత్తం ఎంతమంది? 42 మంది. ఇశ్రాయేల్ రాజులు 19, యూదా రాజులు 20. అలాగే కలిసి ఉన్నప్పుడు, కంబైన్డ్గా ఉన్నప్పుడు, విడిపోయినప్పుడు ఉన్నటువంటి రాజులు 3. ఒక ఆయన పేరు సౌలు, ఒక ఆయన పేరు దావీదు మహారాజు, ఇంకొక ఆయన పేరు సొలొమోను మహారాజు. సౌలు, దావీదు, సొలొమోను, ఈ 3 రాజులు అందరూ కలిసి ఉన్నప్పుడు పరిపాలన చేశారు. సొలొమోను రాజ్యం తర్వాత, సొలొమోను చనిపోయిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలందరూ 2 అయ్యారు. 2 సంఘాలు అయినాయి. 12 మంది గోత్రకర్తలకి 10 మంది ఒక దిక్కు అయిపోయారు, 2 ఒక దిక్కు అయిపోయారు. 12 మంది గోత్రకర్తలలో 12 మందిలో 10 మంది వేరే కుంపటం పెట్టుకున్నారు. యూదా అనేటువంటి వాళ్ళు 2 యెరూషలేములోనే ఉండిపోయారు. వేరే కుంపటం పెట్టిన వాళ్ళు ఎవరంటే 10 మంది. 10 మంది గోత్రకర్తలు వేరే దగ్గర సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఏం ఆశీర్వించబడలేదనుకో, నశించిపోయారు, నాశనం అయిపోయారు. సంఘాన్ని అయితే పెట్టుకున్నారు. 2 వదిలిపెట్టి వెళ్ళారు. వీళ్ళు ఎవరంటే యూదాతో ఎవరున్నారంటే బెన్యామీను. యూదా, బెన్యామీను 2 గోత్రాలు యెరూషలేములో దేవుని ఆరాధిస్తున్నారు. 10 మంది గోత్రకర్తల వీళ్ళు వేరే ప్రాంతంలో యెరూషలేమునకు ప్రజల్ని రానియకుండా, యెరూషలేములో ఉన్న మందిరానికి ప్రజల్ని రానియకుండా అడ్డుగా ఉండి
అడ్డగించి వేరే కుంపటం, వేరే ప్రార్థన, వేరే సంఘాన్ని ఏర్పాటు చేసి ఎలాంటి ఆశీర్వాదం వాళ్ళు పొందలే, వాళ్ళ పిల్లలు కూడా పొందలే. అది దేవునికి విరోధమైనది. ఓకే, యూదా 2 గోత్రాల వాళ్ళు ఎవరంటే, ఒక ఆయన యూదా. ఈ యూదా ఎవరు? రాహేలు లేయా కుమారుడు. యూదా ఎవరు? లేయా కుమారుడు. బెన్యామీను ఎవరు? రాహేలుకు చివరిగా పుట్టినటువంటి కుమారుడు. ఈ బెన్యామీను కన్న తర్వాత రాహేలు చనిపోయింది. చనిపోతూ కన్నది బెన్యామీన్. బెన్యామీన్ అంటే యాకోబుకు ప్రాణం. యోసేపు తర్వాత యోసేపు తమ్ముడు బెన్యామీన్. ఆ బెన్యామీను యూదా 2 గోత్రాలు వేరైనాయి, 10 గోత్రాలు వేరైనాయి. ఓకే, ఇదంతా చరిత్ర. మొత్తము ఇశ్రాయేల్ ప్రజలందరికీ రాజులు ఎంతమంది అంటే 42 మంది అని మనం చెప్పొచ్చు. ఇశ్రాయేల్ ప్రజలు ఏరైన తర్వాత రెహబాము సొలొమోను కొడుకు యూదని పరిపాలిస్తున్నాడు. యూద గోత్రకర్తలకు రాజు అయి ఉన్నాడు. ఎవరు? రెహబాం. అయితే సొలొమోను దాసుని కుమారుడైన యారోబాము ఇశ్రాయేల్ ప్రజలకి రాజుగా ఉన్నాడు. వారి పరిపాలన అక్కడుంది. ఎప్పుడు ఇది మొదటి రాజు, యూద జనాంగానికి మొదటి రాజు పేరు ఏంటంటే మనం ఏం చెప్పాలి? రెహబాము యూద జనాంగానికి మొదటి రాజు. చివరి రాజు ఎవరంటే ఇప్పుడు మనం చదువుకున్న సిద్కియా. సరే, సిద్కియా జీవితాన్ని మనం చూసినట్లయితే ఏం జరిగింది? సిద్కియా చూచుచుండగా వారు అతని కుమారులను చంపించి, సిద్కియా కన్నులను ఊడదీయించి, ఇత్తడి సంఖ్యలతో అతన్ని బంధించి బబులోను పట్టణమునకు సంఖ్యలతో అతన్ని తీసుకొని పోయారు. బబులోను పట్టణముకు తీసుకొని పోయారు. భయంకరమైన కీడు, శాపం సిద్కియా అనుభవించుచున్నాడు. ఎందుకు సిద్కియా కళ్ళు ఊడదీశారు? ఎందుకు సిద్కియా చూచుచుండగా ఆయన కుమారులను చంపారు, ఆయన కుమార్తెలను చంపేశారు? ఎందుకు ఇంత ఘోరమైన ప్రమాదం జరగడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు? దేవుడు ఎందుకు అనుమతి ఇచ్చాడంటే సిద్కియా ప్రవర్తన బాగలేదు. సిద్కియా అనగా అర్థం ఏంది తెలుసునా? యెహోవా నీతి. సిద్కియా అనేటువంటి పేరుకు అర్థము యెహోవా నీతి. పేరు బాగానే ఉంది, కానీ ఆయన నీతిమంతుడు కాదు, అవినీతి పరుడుగా మారిపోయాడు. పేరు బాగానే ఉంది, పేరుకు అర్థం బాగానే ఉంది. సిద్కియా అనగా యెహోవా నీతి. మరి సిద్కియా చర్యలు చూస్తే, ఆయన క్రియలను చూస్తే, ఆయన నడక చూస్తే, ఆయన పడక చూస్తే, ఆయన ప్రవర్తన చూస్తే ఎలా ఉందంటే అవినీతిపరుడుగా ప్రవర్తిస్తున్నాడు. చూడండి, 2వ దినవృత్తాంతంలో 2వ గ్రంథాన్ని ఒకసారి చూద్దాము. ఈ సందర్భంలో 2వ దినవృత్తాంతంలో 2వ గ్రంథము 36వ అధ్యాయం తీసి పెట్టుకుందాం. ఆగండి. ఈరోజు సిద్కియా పేరు బాగానే ఉంది, కానీ యెహోవా నీతి అని పేరు బాగానే ఉంది, కానీ ఆయన నడక ఎట్లా ఉంది? ఆయన పడక ఎట్లా ఉంది? ఆయన సాక్ష్యం ఎలా ఉంది? ఆయన ప్రవర్తన ఎలా ఉందంటే యెహోవా దృష్టికి చాలా చెడు ప్రవర్తన ఉంది. ఆగండి, వినండి. ఈరోజు మనం మంచి మంచి పేర్లు పెట్టుకుంటాం. కొడుకు పుట్టంగానే అంటారు, అయ్యగారు నా కొడుకుకు ఒక మంచి పేరు చూసి పెట్టవా? 100 పేర్లు లెంకి పేరు పెట్టించుకుంటారు కొంతమంది. నాకు బిడ్డ పుట్టింది, ఒక మంచి పేరు పెట్టవా? మీరు కూడా అంటారు కదా, మీరు కూడా అడుగుతారు కదా. మీరు కూడా ఒక మంచి పేరు పెట్టుకున్నారు, అబ్రహాము అని పెట్టుకురు. అబ్రహాం అంటే అర్థమైంది? దేవునికి స్నేహితుడు. అబ్రహాము అనగా దేవునికి స్నేహితుడు. మరి ఇప్పుడు అబ్రహాం పేరు పెట్టుకున్నవాడు ఎట్లున్నాడు? దేవుని స్నేహితుడా, లోక స్నేహితుడా? లోక స్నేహం చేస్తున్నాడా, దేవునితోనా? పేరుకు మనిషికి చాలా తేడాలు ఉంటాయి. కొంతమంది
దావీదు అని పెట్టుకుంటారు. దావీదు, ఇంగ్లీష్లో డేవిడ్. బాగుంది, పేరు బాగుంది. దావీదు. దావీదు జీవితం చూసినట్లయితే దావీదు దేవునికి ఏమవుతాడు? నా హృదయానుసారుడు అని దేవుడు చెప్పాడు. పేరు బాగానే పెట్టుకుంటున్నారు, దావీదు, డేవిడు. మరి నువ్వు దేవునికి హృదయానుసారుడుగా ఉన్నావా, దయ్యానికి హృదయానుసారుడుగా ఉన్నావా? స్తుతించేవారి అంట దేవుడు ఉంటాడు, సనుకునేవారి అంట సాతానుడు ఉంటాడు. సనుకోవడం, గుణుకోవడం, ఎదుటి వారిని గురించి ఊరికే చెప్పుకోవడం, వాళ్ళ దగ్గర వాళ్ళ వెంబడి ఎవరు ఉంటారు తెలిసిన? సాతాను. స్తుతించి ఆరాధించి ప్రార్థించేవారి అంట దేవుడు ఉంటే, సనుకొని గుణుకొని సాడి మాటలు చెప్పేవారి వెంబడి సాతానుడు ఉంటాడు. ఏదో ఒక రోజు నిన్ను దెబ్బతీస్తాడు. మనం సనుకునేవారంగా, గుణుకునేవారంగా, సాడీలు చెప్పేవారంగా, కొండాలు చెప్పేవారంగా, సంఘాన్ని విడగొట్టే వాళ్ళంగా ఎన్నడూ మారవద్దు. శాపం కొని తెచ్చుకోవద్దు. దావీదు దేవుని హృదయానుసారుడు. మరి ఈరోజు చాలామంది దావీదులు లోకానుసారులు. ఈరోజు ఉన్నటువంటి డేవిడ్లు, దావీదులు ఇంగ్లీష్లో పిలుచుకున్నా, తెలుగులో పిలుచుకున్నా, నువ్వు లోకానుసారివి, నువ్వు దేవుని హృదయానుసారివి కావు. కొంతమంది మోషే అని పెట్టుకుంటారు. మోషే పెద్ద నాయకుడు, మోషే. ఈయన పేరు మోషే. మళ్ళా మరి ఈ మోషే అంటే నెమ్మది అని అర్థం. సాత్వికుడు లేక నమ్మకమైన వాడు. మరి ఈరోజు ఇప్పుడు పెట్టుకున్న పేరు మంచిగానే ఉంది, కానీ నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నావా? మోషే, నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నావా? దేవుడు నిన్ను మెచ్చుకునేటట్లుగా, బలా మంచి నమ్మకమైన దాసుడా, కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉంటివి, నిన్ను ఎక్కువైన వాటిలో నాయకుడిగా నేను నియమిస్తానన్నాడు దేవుడు. నమ్మకస్తులకు దేవుడు దీవిస్తాడు. నమ్మకస్తులకు దీవెనలు మెండుగా కలుగును. మరి ఈరోజు మోషే అని పెట్టుకున్నటువంటి వాళ్ళు దేవునికి నమ్మకంగా ఉన్నావా? మోషే, దానియేలు అని పెట్టుకున్నారు. పేర్లు వెతికి సెలక్షన్ చేసి అయ్యగారి దగ్గరికి వెళ్ళి తల వంచి, అయ్యగారు నాకు పేరు పెట్టు, చెయ్యి పెట్టి పేరు పెట్టు అంటే ఆ రోజు అయ్యగారు ఆయన ఎత్తి మీద చేపెట్టి నామకరణం చేసే దానియేలు అని. దానియేలు అంటే దేవునికి బహు ప్రియుడు అని అర్థం. దానియేలు దేవునికి బహు ప్రియుడుగా ఉన్నాడు. మరి ఇప్పుడున్న దానియేలు ఎవరికి ప్రియుడవయ్యా నువ్వు? ఇలాగ అనుకుంటూ పోతే బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. పేరుకు వ్యక్తికి పొంతన లేదు. పెట్టుకున్న పేరు వేరు, తెచ్చుకున్న పేరు వేరు. మనకు పెట్టుకునే పేరు కావాలన్నా, తెచ్చుకునే పేరు కావాలా? కొంతమంది బైబిల్లో మంచి పేరు తెచ్చుకురు. గనురాలైన స్త్రీ, ఆమె పేరు లేదు ఇక్కడ, కానీ ఏం పేరు తెచ్చుకుందామే? గనురాలైన స్త్రీ. సంతోషమ్మా అని పేరు ఉంది, ఆమెకు సంతోషమే ఉండదు, ఎప్పుడు టెన్షనే. పేరు మాత్రం సంతోషమ్మా. ప్రేమమ్మా, అమ్మా ప్రేమమ్మా, ఈమెకు ప్రేమనే లేదు, ఎప్పుడు కోపమే. శాంతమ్మకు కోపమే, ప్రేమమ్మలో ప్రేమ లేదు. విశ్వాసమ్మా, ఆమెకు విశ్వాసమే లేదు, దేవుని మీద, దేవుని కార్యాల మీద, దేవుడు చేసే అద్భుతాలు విశ్వాసమే లేదు. సువార్తమ్మ, ఒక్కలకు సువార్త చెప్పదు. ఎందుకు ఈ పేర్లు? పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నాడు ఒక ఆయన. గొప్ప గొప్ప పేర్లు పెట్టుకుంటున్నావు. సువార్త ఏది నీ సువార్త? పక్కింటి వాళ్ళకి ఎప్పుడైనా సువార్త చెప్పినావా అమ్మా? పక్క వాళ్ళకి ఎప్పుడైనా సువార్త చెప్పినావా? యేసయ్య నీ కొరకు చనిపోయిండమ్మా, యేసయ్య నీ కొరకు రక్తం కార్చాడు, యేసయ్య నీ పాపాల నిమిత్తమై సిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడమ్మా, మృత్యుంజయుడై తిరిగి లేచాడమ్మా, పునరుత్థానుడై లేచాడమ్మా, నువ్వు ఆయన నమ్ముకుంటే నీ పాపాలు క్షమించబడతాయమ్మా, నీకు పరలోకం దొరుకుతుంది, నీకు నరకం తప్పించబడుతుందని ఎప్పుడైనా సువార్త చెప్పినావా అమ్మా? అయ్యా, యేసుపాదం అంటే ఒక ఆయన పేరు,
యేసు పాదం అంటే యేసయ్యని కుంటోనిగా చేశారు. యేసయ్యకు ఒకటే పాదం అంట. ఆయన పేరు ఎట్లా ఉంది? యేసు పాదాలా, యేసు పాదమా? యేసు పాదం అంటే అర్థమైంది, యేసయ్యకు ఒక కాలు లేదన్నట్టుగా ఒక పాదం పెట్టుకుండి. ఈయన క్రీస్తుదాసుని అవుతుండు చూడు, అక్కడ దాకా రాలే ఇంకా నేను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పేర్లు వేరు, మనిషి జీవితం వేరు. ఇక్కడ ఈయన సిద్కియా అనగా యెహోవా నీతి. మరి ఈయన జీవితం చూస్తే అవినీతి. అందుకే కళ్ళు వీకేసిరు, అందుకే ఆయన కొడుకులను చంపేసిరు, అందుకే ఆయన కుమార్తెలను చంపేశారు, అందుకే ఆయన రాజ్యం అంతా నాశనం అయిపోయింది. 2 దినవృత్తాంత గ్రంథంలోకి వద్దాం రండి. 2 దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనంలో సిద్కియా గురించి ఇక్కడ రాయబడింది. సిద్కియా ఏలన ఆరంభించినప్పుడు 21 సంవత్సరం 21 ఏండ్ల వాడు. ఆయన వయసు ఏంటంటే, ఆయన వయసు ఎంత అంటే 21 సంవత్సరం ఏజీ 21. ఏలిందేమో 11 సంవత్సరాలు. యూద జనాంగాన్ని ఏలిన సంవత్సరాలు ఎన్ని? 11 సంవత్సరాలు. ఆయన వయసు ఎంత? 21. ఎన్నవ రాజు ఈయన? 20వ రాజు. ఎన్నవ రాజు చెప్పండి? చివరి రాజు, 20వ రాజు. ఏజ్ ఎంత? 21. ఎన్ని సంవత్సరాలు ఏలిండు? 11 సంవత్సరాలు. ఓకే, ఎలా ఏలిండు? ఏం జరిగిందంటే ఇక్కడ రాయబడింది చూడండి, 11వ వచనం. సిద్కియా ఏలన ఆరంభించినప్పుడు 21 ఏళ్లవాడై యెరూషలేములో 11వ సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి మంచి నడత నడిచెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదవండి, ఏం నడత నడిచిండు? చెడు నడత నడుచుచు. మంచి నడత నడవలే. పేరైతే బాగానే ఉంది, యెహోవా నీతిమంతుడు అని. కానీ నడత ఎట్లుంది? చెడు నడత. ఈరోజు మంచి పేర్లు పెట్టుకున్నాం కానీ మన నడత చెడు నడత. మన ఆలోచనలు చెడు ఆలోచనలు, మన మాటలు బూతు మాటలు, మన చూపు కొంటె చూపు, వంకర చూపు, కాకి చూపు, కాకి గోల. ఇలాంటి వాళ్ళు ఎందరో సంఘంలో ఉన్నారు. లైవ్లో వింటున్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఒకసారి ఆలోచించండి. దేవునికి మహిమ కలుగును గాక. సిద్కియా తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్తనై ఇర్మియా మాట వినకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను. గర్వం చూడండి, ఎందుకు ఆయన కళ్ళు ఊడదీయబడ్డాయి, ఎందుకు కుటుంబం నాశనం అయిపోయింది, ఎందుకు శాపగ్రస్తుడిగా మారాడు, ఎందుకు తొందరగానే చనిపోయాడు, హఠాత్తుగా నాశనం ఎందుకు వచ్చిందంటే మాట వినకపోవడం. ఎవరి మాట? తన దేవుడైన తన ప్రవక్త అయిన ఇర్మియా మాట వినలేదు. ఈరోజు సేవకుడు అంటే చాలామందికి సులకన, ఎంత పిచ్చోన్గా చూస్తారో. ఇర్మియాను కూడా ఆ రోజు అట్లనే చూశారు. ఇర్మియాను గుంతలు పడేశారు. వినండి, ఇర్మియా ప్రవక్తని తీసుకెళ్ళి ఎక్కడ పడేసారు? నీళ్లు లేని గుంతలు వేసేశారు. నీళ్ళు లేని గుంతలు ఆయన ఉన్నాడు. ఆయనను బంధించిర్రు, ఆయన చెంప మీద కొట్టిర్రు, ఆయనను హింసించిర్రు. ఒక సేవకుడు కదా, ఒక దైవజనుడు కదా, ఒక ప్రవక్త కదా అని ఆయనకు విలువ ఇవ్వలేదు. ఆయనని అనరాని మాటలు అన్నారు, దూషించిర్రు. ఎవడు దోకున్న గుంతలు ఆడే పడతాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం, హల్లెలూయా. అయితే ఇతడు తన ప్రవక్త అయిన ఇర్మియా మాట వినక ప్రవక్తల మాట వినలేదు, తన సేవకుని మాట వినలేదు. గర్విష్ఠులై నాశనానికి వెళ్ళిపోతారు. గర్వము ఏమనుంది సామెత గ్రంథంలో? నాశనానికి ముందు గర్వం నడుచును, పడిపోవడానికి ముందు అహంకారము నడుచును. అహంకారము కానీ, గర్వము కానీ, హెచ్చింపు కానీ, టెంపర్ కానీ, ప్రౌడ్ కానీ ఎలాంటి వాటికి తావివ్వద్దు. మనం ఎలా ఉండాలంటే
తల వంచాలి. నువ్వు దేవుని సన్నిధిలో దేవుని సేవకుల దగ్గర నువ్వు తల వంచితే దేవుడు నీ తల ఎత్తుతాడు. స్తోత్రం చెప్పండి. అమ్మా, మనం త్వరగా ముగించుకుందాం. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. అమ్మ, ఆమెను తీసుకో. చెప్పండి స్తోత్రం. ఏమైంది ఇప్పుడు సిద్కియా? యెహోవా మాట వినక, తన ప్రవక్త అయిన యిర్మీయా మాట వినక. ఇప్పుడే కాదు, అప్పటి నుంచి కూడా ప్రవక్తల మాట వినలేదు. విన్నారా? అపొస్తల కార్యాలు చూడండి. అపొస్తల కార్యాలు ఒక మాట మంచి మాట రాయబడింది చూడండి. 7:52 చూడండి. అపొస్తల కార్యాలు 7:52. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి. వినండి. ఏమంటుండంటే ఆయన, స్టెఫెన్ గారు అంటున్నారా? ఏమని అంటున్నారంటే, మీ పితరులు, మీకంటే ముందున్నటువంటి మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకుండా ఉన్నారు. చెప్పండి, ఎంత మంచి మాట తెలుసా? చదవండి మంచిగా. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి. ప్రవక్తలలో ఎవరినైనా హింసింపకుండా ఉన్నారా అంటే అర్థం ఏంటి? అందరినీ హింసించే ప్రజలే. ప్రవక్తలను ఒక్కని తప్పకుండా అందరిని హింసించారు ఆనాటి ప్రజలు. ఇంకేముంది బైబిల్లో చదవండి. నీతిమంతుని రాకను గూర్చి, ఆ నీతిమంతుడు రాకడ గురించి బోధించినటువంటి వారిని ముందు తెలిసిన వారిని చంపిరి. మళ్ళీ చదువు. ముందు తెలిపిన వారిని ఆ నీతిమంతుని రాక గురించి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. చూసారా? చంపేశారా లేదా? అమ్మా, అయ్యా, గమనించు. ఈరోజు సేవకుడు అంటే నీకు సులకనగా కనబడుతున్నాడేమో. ఆ రోజు కూడా సులకనే కనబడ్డాడు. ఆ రోజు కూడా యిర్మీయా మాట ఆయన వినలేదు. యిర్మీయానే కాదు, ఏ ప్రవక్త మాట ఆ రోజు ప్రజలు వినలేదు. ప్రజలు మొండోలయ్యారు. ఇంకో మాట మీకు తెలియజెప్తా వినండి. మత్తయి శుభవార్త 23:34 ఒక మాట చూడండి. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేస్తిరి. కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి, కొంతమందినేమో కొరడాలతో కొట్టితిరి. పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. కొంతమందినేమో తరమగొడితిరి. ప్రవక్తలను మీరు చేరదీసుకున్నారా? ప్రవక్తలను మీరు సిలువ కోసి కొట్టి చంపారు, రాళ్లతో కొట్టి చంపారు. ప్రవక్తలను తరిమేశారు. ప్రవక్తలు పారిపోయారు. మీ దుర్మార్గం అది, మీ చెడుతనం అది, మీ అక్రమం అది, మీ అన్యాయం అది. మీరు ప్రవక్తలను చంపుతారా? అదే అధ్యాయంలో 23:37 వచనం, అదే అధ్యాయంలో 37 వచనం చూడండి ఒకసారి. యేసుప్రభు చెప్పిన మాట. యెరూషలేమా, యెరూషలేమా, యేసుప్రభు అంటున్నాడు, యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా. యెరూషలేమా, యెరూషలేమా, సంగమా, మీరు ప్రవక్తలను చంపుతూ రాళ్లతో కొట్టుచూ ఉండుదానా. కోడి తన పిల్లలను తన రెక్కల కింద కాయుట్నట్లు నేను ఎన్నోసార్లు మిమ్మల్ని చేరదీస్తుని, కానీ మీరు విననొల్లకపోతిరి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సేవకులంటే సంఘంలో చిన్న చూపే. సేవకుడు అర్థం కాడు, దైవజనుడు అర్థం కాదు, వాళ్ళ మనిషికి అర్థం కాదు, వాళ్ళ హృదయానికి అర్థం కారు. అది ఆత్మీయులకే అర్థమవుతుంది. ఆత్మ సంగతులు ఆత్మీయులకే గుర్తవుతాయి. ఆత్మీయులే గుర్తిస్తారు. శరీరానుసారులు, లోకానుసారులు, పాపాత్ములకు దేవుని సేవకుని గురించి కానీ దేవుని సంఘాన్ని గురించి కానీ అది తెలియదు. కాబట్టి ఆ రోజు కూడా యెరూషలేమా,
నీ దగ్గరికి పంపిన ప్రవక్తలను చంపుతున్నావా? ఆ రోజు యేసు ప్రభు లూకా సువార్త 13:34 కూడా ఈ మాట మనం చూడొచ్చు. యెరూషలేమా, క్రీస్తు సంగమా, దేవుని బిడ్డలారా, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా? కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగో చేర్చుకొనునో అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకొనవలని ఇంటిని గాని మీరొల్లకపోతిరి. ఇక్కడ ఆగండి. ప్రవక్తలను చంపే గురించి చాలా బైబిల్లో రాయబడినాయి. అవన్నీ చెప్పడానికి టైం లేదు. 2 మాటలు మీకు గుర్తు చేసిన. ఆది నుండి కూడా ప్రవక్తలను చంపారు. ఇర్మియాను తీసుకెళ్ళి నీళ్ళని బావిలో వేశారు. ఇర్మియాకు భార్య ఉండే. ఆ ఇర్మియా భార్యని ఎత్తుకుపోయారు రాజు. ఇర్మియా భార్యని ఎత్తుకుపోయారు. భార్యకు ఆయనకు దూరం చేశారు. ఘోర హింస పెట్టారు ప్రవక్తని, ఇర్మియాని. ఆనాటి ప్రజలు, ఆనాటి రాజు సిద్కియా. సేమ్ టు సేమ్ ఈరోజు కూడా అదే నడుస్తుంది. దురాత్మ ఒక సేవకుని గౌరవించడం నేర్చుకోలేదు. ఒక సేవకునికి ఇంటికి పిలిచి అన్నం పెట్టడం నేర్చుకోలేదు. ఒక సేవకునికి ఇంట్లోకి పిలిచి ఒక జత బట్టలు ఇవ్వడం నేర్చుకోలేదు. సేవకుని ఇంటికి పిలిచి ఒక అమూల్యమైన కానుక ఇవ్వడం నేర్చుకోలేదు. కానీ సేవకుని మీద దురాలోచన చేస్తూ, చెడు మాటలు పలుకుతూ, ఆయన మీద అబండాలు వేస్తూ, నిందలేస్తూ, కించపరుస్తూ, హేళన చేస్తూ శాపము కొని తెచ్చుకుంటున్నారు తన కుటుంబానికి. ఆ శాపము పిల్లలకు వస్తుంది. ఎప్పుడే కానీ దైవ సేవకుని మీద ఎప్పుడు నోరు జారొద్దు, అనాలోచనగా మాట్లాడవద్దు. ఏదైనా తెలిస్తే సేవకుని దగ్గరకు వచ్చి దాన్ని ప్రశ్నించి అడగాలి తప్ప ఎవరో చెప్పిన దాన్ని విని అబండాలు వేస్తే నష్టపోతారు. సేవకులను నిందించొద్దు, సేవకులను అవమానపరచొద్దు, సేవకుని తక్కువ అంచనా వేయొద్దు. జాగ్రత్త యెరూషలేమా, జాగ్రత్త. దేవుడు ఆనాటి నుంచి ఈనాటి వరకు అసలుకి సేవకుని మీద ఎందుకు కోపము? ఉన్నది ఉన్నట్టంటే కోపమా? అందుకనే పెద్ద మనుషులు అన్నారు, ఏమంటారు? ఉన్నంత అంటే ఏమంటారు? అది ఉన్నంత మాట. ఉన్నది అంటే ఊళ్ళో ఉండనియరు. అబద్ధం ఆడాలి, అందట్లా ఉండాలి. సత్యము జన విరోధము, అసత్యము జన సమ్మతి. ఈరోజు సేవకుడు ముక్కుసూటిగా ఏదైనా మాట్లాడితే అతని మీద పగబట్టడము, అతని మీద ఇంకా అలగడము, అతని మీద ఇంకా చెడు చెప్పడము. మరి ఎవరు సరి చేయాలి మిమ్మల్ని? ఎవరు సరి చేయాలి? ఒక ప్రవక్తనే కదా, ఒక దైవజనుడే కదా సరి చేసేది. దేవునికి ప్రతినిధి అయిన ఒక సేవకుడే కదా సరి చేసేది. ఆయన కోపంతో మిమ్మల్ని తిట్టినప్పుడు, ఖండించినప్పుడు, హెచ్చరించినప్పుడు సంతోషపడాలి. కీర్తన భాగంలో ఈ విధంగా రాయబడ్డది. కీర్తన 141, కీర్తన 141 5వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఆ భక్తుడు ఏమని అంటున్నాడంటే, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. ఏమ్మా, నీతిమంతులు నన్ను కొట్టితే కూడా నాకు అది మేలే. చదవండి. వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. వారు నన్ను గద్దించిన ఎడల అది నాకు తైలాభిషేకముగా మారుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైనా సేవకుడు నిన్ను గద్దించినప్పుడు నువ్వు దాన్ని స్వీకరించు, అంగీకరించు. నువ్వు పగవడవు కాదు. నీ సొమ్ము సేవకుడు తినలే, సేవకుని సొమ్ము నువ్వు తినలే. దేవుని రాక కొరకు మనం సిద్ధపడాలి. తప్పును ఖండించినప్పుడు, తప్పు చేసినప్పుడు, హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు దాన్ని స్వీకరించాలి. దాన్ని స్వీకరించి సరి చేసుకోవాలి, లోబడాలి, తగ్గించుకోవాలి. బైబిల్ ఏం చెప్తుంది? నీతిమంతులు నన్ను కొట్టుట. ఇంకా కొడితే ఊకుంటారా? తిడితేనే ఊకోరు, గద్దిస్తేనే ఊకోరు. కొట్టితే ఇంకా 2-4 తలిగిస్తారు సేవకుని, వంగబెట్టి గుద్దుతారు సేవకుని. అలాంటి విశ్వాసులు తయారయ్యారు. కొడితే పడేటోళ్ళు లేరు, తిడితే పడేటోళ్ళు లేరు, హెచ్చరిస్తే పడేటోళ్ళు లేరు, ఖండిస్తే పడేటోళ్ళు లేరు. బుద్ధి చెప్పాలి. ఊకే వాళ్ళకి ఆశీర్వాదాల గురించి చెప్పాలి, బుదిగించాలి. ఖండించొద్దు అంటే వీళ్ళకి ఖండించొద్దు. దేవుని బిడ్డలారా,
ఇర్మియా ఖండించిన, బుద్ధి చెప్పిన, ఎన్నిసార్లు గద్దించినా ఆయన వినలే. సామెతల గ్రంథం ఒక మాట చూడండి. సామెతల గ్రంథం 29 మొదటి వచనంలో ఏముందంటే, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు, ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఎన్నిసార్లు గద్దించినా సిద్కియా వినలేదు. ఇర్మియా ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు హెచ్చరించినా, ఎన్నిసార్లు ఆయనని సిద్కియా వినలేదు. అందుకే ఈరోజు కళ్ళు వీకేసి ఆయన కొడుకులను, కుటుంబాన్ని శత్రువులు వచ్చి చంపేశారు. సాతాను వచ్చి కుటుంబాన్ని నాశనం చేస్తాడు. సాతానికి అవకాశం ఇవ్వద్దు మనం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 5-6 వచనం సెలవిస్తుంది. ఎబ్రీ పత్రిక 12:5-6 వచనంలో ఏం రాయబడిందంటే, దేవుడు తాను ప్రేమించిన కుమారుని దండించును. 5 నుంచి చదవండి. నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను, నీ దైవజనుడు పెట్టినటువంటి ఒక శిక్ష లేక ఒక ఖండించుడు కానీ, బుద్ధి చెప్పినప్పుడు కానీ నువ్వు విసిగిపోకు. అది నీకు తైలాభిషేకముగా ఆశీర్వాదకరముగా ఉంటుంది. హల్లెలూయా. ఒక సంఘంలో ఒక కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్నటువంటి వాడు, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్ ఒక ఉన్నతమైన ఉద్యోగంలో ఉండి, ఉన్నతమైన స్థాయిలో ఉన్న ఒక ఆయన మందిరానికి వచ్చాడు. కానీ ఫోన్ వచ్చినప్పుడల్లా వెళ్తుండు. ఫోన్ మాట్లాడుకుంటా సంఘంలో నుంచి బయటకు వెళ్తుండు, మళ్ళీ వస్తుండు, మళ్ళీ వెళ్తుండు. ఒక ఆదివారం అలా జరిగింది. దైవజనుడు ఏమనలే, ఫోన్లే అర్జెంటు కాల్ ఏమైనా వచ్చిందేమో ఫోన్లే అనుకున్నాడు. రెండవ ఆదివారం కూడా ఆ వ్యక్తి అలాగనే ప్రవర్తిస్తున్నాడు. మళ్ళీ ఫోన్ రాగానే హలో హలో అనుకుంటా వెళ్తున్నాడు, ఫోన్ మాట్లాడుతున్నాడు, మళ్ళీ వస్తున్నాడు. ఆ రోజు కూడా దైవజనుడు అతన్ని ఏమనలే. ఫోన్ లేదని అర్జెంటు, పోలీస్ డిపార్ట్మెంట్ కదా, ఎవరైనా ఆపత్తులో ఉన్నారేమో, ఫోన్ వచ్చిందేమో, వాళ్ళు పోలీసు వాళ్ళు కదా అనుకొని రెండవ వారం కూడా ఆయన ఏమనలే ఆ దైవజనుడు. మూడవ వారం కూడా హలో హలో అనుకుంటా మళ్ళీ సంఘంలోకి వెళ్తూ వస్తున్నాడు. అప్పుడు దైవజనుడు అన్నాడు, హలో బ్రదర్, దయచేసి నువ్వు ఫోన్ మాట్లాడినాకన్నా సంఘానికి రా, ఆరాధనకు రా. ఆరాధన అయిపోయినాకనన్నా ఫోన్ చేసుకో, లేదా ఫోన్లన్నీ మాట్లాడుకొని ఆరాధనకు వచ్చి కూర్చో, లేదా ఆరాధన అంతా అయిపోయినాకనన్నా పోయి ఫోన్ మాట్లాడుకో. ఈ రెండిట్లో ఏదైనా చేయి, కానీ దయచేసి సంఘాన్ని డిస్టర్బ్ చేయకు. సంఘంలో నువ్వు ఒక విలువైన వ్యక్తివి, సమాజంలో ఒక విలువైన వ్యక్తివి, ఒక ఉన్నతమైన పోస్టులో ఉన్నటువంటి వాడు. అందరి కళ్ళు నీ మీద ఉంటాయి, అందరు నిన్ను చూస్తారు, నిన్ను చూసి మంచి నేర్చుకోవాలి, నిన్ను చూసి చెడు నేర్చుకుంటారు. దయచేసి నువ్వు మళ్ళీ ఒక్కసారి సంఘంలో ఫోన్ మాట్లాడుకుంటూ పోకూడదు. ఒకవేళ ఫోన్ మాట్లాడుకోవాలంటే మాట్లాడుకున్నాకనే రా అని కండిషన్ పెట్టేవరకల్లా అంతమంది ఆయనను చూసి సిగ్గుపోయినట్టు అయింది ఆ ఉద్యోగం, ఆ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆ కానిస్టేబుల్కి. ఆరాధన అయిపోయింది, అందరు ఇంటికి వెళ్ళిపోయారు. అందరు వెళ్ళిపోయిన తర్వాత ఈ కానిస్టేబుల్ భార్యను తోలుకొని అయ్యగారి దగ్గరికి వచ్చిండు. అయ్యగారి దగ్గరికి వచ్చి అయ్యగారి కాళ్ళ మీద పడ్డాడు. అయ్యగారు, తప్పైంది, నన్ను క్షమించండి, నేను సంఘానికి డిస్టర్బ్ చేశాను. అయ్యగారు పరిచయం అయిపోయాడు. నువ్వు బాధపడలేదా నేను అన్న మాటలకి? నేను బాధపడలేదు అయ్యగారు, నువ్వు అన్న మాటలు నాకు కళ్ళు తెరిపించినాయి. నీతిమంతులు గద్దించుట నాకు తైలాభిషేకం, నీతిమంతులు కొట్టుట నాకు తైలాభిషేకం అని వాక్యం చెప్తుండే అయ్యగారికి. ఎందుకంటే చదువుకున్న వ్యక్తులు కాబట్టి అయ్యగారు చెప్పిన మాట కరెక్ట్ అని వాళ్ళు అంగీకరించి ఆయన మారు మనసు పొంది అయ్యగారి దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పి మళ్ళీ ఎన్నడూ సంఘంలో నేను ఫోన్ మాట్లాడా అని నిర్ణయం చేసుకొని
అమ్మగారు వచ్చి, ఆయన కానిస్టేబుల్ వైపు భార్య కూడా వచ్చి అయ్యగారు చేతులు పట్టుకొని అయ్యగారి దగ్గర క్షమాపణ అడిగిపోయారు. వేరే వేరేలో అయితే నన్ను గిట్లా అంటాడా అంతమందిలో నన్ను గిట్లా అంటాడా అంతమందిలో అని చర్చి మార్చేవారు. వేరే చర్చిలు లేవా? మోస్తున్నాయి, పో గుంతలవాడు సావుపో. క్రమం లేకుండా ఏడైనా క్రమమే అవసరం, ఏ చర్చిలో అయినా క్రమమే కావాలి కదా. అప్పుడు ఆ కానిస్టేబుల్ ప్రతి ఆరాధనలో ఆయన సెల్ ఫోన్ మాట్లాడలేదు. ఒక వారమైన తర్వాత ఆ కానిస్టేబుల్కి ప్రమోషన్ వచ్చింది. స్తోత్రం, హల్లెలూయా. ఒక పెద్ద పోస్ట్ వచ్చిందా. ఆ వచ్చినప్పుడు అయ్యగారి దగ్గర కానుక తీసుకొని వచ్చాడు. కానుక తీసుకొని అయ్యగారితో అంటున్నాడు, అయ్యగారు ఆ రోజు మీరు నన్ను గద్దించారు కదా, అది నాకు దీవెన అయ్యింది. ఆ రోజు నన్ను మీరు ఖండించారు కదా, అది నాకు దీవెనగా మారి ప్రమోషన్ వచ్చిందయ్యా. మళ్ళా నన్ను గద్దించండి అయ్యా, మీరు ఎప్పుడైనా నన్ను గద్దించండి అయ్యా. గద్దిస్తే పడేటోళ్ళు ఉన్నారా? ఇప్పుడు చదువు లేనోళ్ళు, వాక్యం తెలియనోళ్ళు, దైవభక్తి లేనోళ్ళు, భయం లేనోళ్ళు ఎడబడతారు. మరి తాస్పాములాగా బుస్సుమంటారు ఏదనంటే. ఆయన ఏంది నన్ను అనేది, ఆయన ఏంది నాకు చెప్పేది, నా గురించే చెప్పిండు. కొండముచ్చు మోకం, నీ గురించి ఎవరు చెప్పారు? నీ గురించి పని పాటలు లేవా నీ గురించి చెప్పడానికి? దేవుని వాక్యము రెండంచుల ఖడ్గం కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను దూర్చు, మూలుగులో దూర్చు, పాపమును తీసివేసేటువంటి దేవుని వాక్యం నీలో దూరితే అది ఖడ్గం కాబట్టి నీకు దిగితే నీకు నొచ్చుకుండొచ్చు. హల్లెలూయా. నేను ముగించేస్తాను. హిద్కియా ఏం చేశాడు? ఇందాక మనం చదువుకున్నాం కదా, చూడండి. 2 దినవృత్తాంతముల గ్రంథంలో 36వ అధ్యాయము ఎక్కడయ్యా? 36:11 చూడండి. సిద్కియా ఏలనారంభించినప్పుడు 21 ఏండ్ల వాడే యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. 12వ వచనం చూద్దాం. యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఆగండి, ఏం నడత నడిచాడమ్మా? చెడు నడత నడిచాడు. దేవుడు కరుణించి ప్రేమించి యూద జనాంగం మీద రాజ్య పరిపాలన అప్పగిస్తే దాంట్లో నమ్మకంగా ఉండకుండా చెడు నడత నడిచాడు. ఇంకా ఏం రాయబడదంటే, అతడు నడుచుచు తన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వినకయు, దైవ సేవకుని మాట కూడా వినలేదు. 2వ తప్పు. దేవుని దృష్టిలో చెడు నడత నడిచాడు, మొదటి తప్పు. 2వది, తన సేవకుడు తన ప్రవక్త అయిన మాట వినలేదు, లోబడలేదు ఆయనని. 3వది చూడండి, తన్ను తాను తగ్గించుకొనకయు, తగ్గింపు లేదు, వినయము విధేయత అనేది అస్సలుకు లేదు. గర్వం గర్వం గర్వం, టెంపర్. ఎందుకు టెంపర్? పొంగిందంతా పొయ్యి పాలైనట్టు నువ్వు కూడా పొంగితే అంతే అవుతావు. ఉసిరిలు పొంగినట్టు పొంగుతారు కొంతమంది. అవసరమా? ఏం లేని ఇస్తరాకు ఎగిరెగిరి పడుతుందట. చెల్లని పశువులకు గీతల్లావు, పనికి మళ్ళోనికి మాటలు ఎక్కువ. ఎందుకు ఉచ్చిలి కోపము? ఎందుకు ఎగిరి పడుతున్నావు? ఎందుకు హెచ్చించుకుంటున్నావు? యేసుప్రభు చెప్పింది అదేనా? తగ్గించుకున్న వాళ్ళు మాత్రమే హెచ్చింపడతారు. అయితే సిద్కియా తగ్గించుకొనలేదు. చివరి 13వ వచనంలో మరియు చివరి లైను, తిరుగుబాటు చేసెను. అతడు తిరుగుబాటు చేసేటువంటి వాడు. ఈరోజు చాలామంది తిరుగుబాటు చేసేవాళ్ళు ఉన్నారు. మాటకు మాట, దెబ్బకు దెబ్బ, ఏం భయం లేదు. దైవ సేవకుని భయం కొంచెమైనా లేదు, దైవ భయం కొంచెమైనా లేదు. అందుకే వాక్యం ఉంది, వారిలో దేవుని భయం బొత్తిగా తొలగిపోయాను. వాక్యం సెలవిస్తుంది, దేవుని భయం బొత్తిగా పోయింది. నరకం వెళ్ళిపోయే ప్రమాదంలో ఉన్నారు చాలామంది. వాక్యానికి భయపడాలి, దేవునికి భయపడాలి, దేవుని సేవకులకు భయపడాలి, లోబడాలి, తగ్గించుకోవాలి. ఇక్కడ ఏముందంటే తిరుగుబాటు చేయొచ్చు. 13వ వచనం చివరి లైన్లో, అతడు మొండితనము వహించెను. వినండి ఎన్ని తప్పులు ఇతడు చేశాడు చూడండి. కొంతమంది మొండిగా ప్రవర్తిస్తూనే ఉంటారు. ఎంత చెప్పినా వినరు. అమ్మా, మొండితనం మంచిది కాదమ్మా. అయ్యా, నీ మొండితనం మంచిది కాదు. నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు తగ్గించుకోవాలి, వాక్యానుసారంగా జీవించాలి. అతడు మొండి వైఖరి మానలేదు. తర్వాత
ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు ఇశ్రాయేలు తిరగక దేవుడనే యెహోవా వైపు తిరగలేదు. చూశారా తన మనసును కఠినపరచుకొని ఏం చేసుకున్నాడు? యెహోవా వైపు తిరగలేదు. ఎటు తిరిగిపోతుండి ఇతడు? లోకం లోకం లోకం. యెహోవా వైపు తిరగలేదు, యెహోవా మాట వినలేదు, యెహోవా సేవకుని మాట వినలేదు, తగ్గించుకోలేదు, వినయం లేదు, విధేయత లేదు, మొండివాడుగా ప్రవర్తిస్తూ ఎంత చెప్పినా వినకుండా యెహోవా వైపు తిరగకుండా ఏం చేశాడు? ఆయన మనసును కఠినపరుచుకొని, కఠినురాలు. రాతి కన్నా శ్రమ వస్తుంది కానీ ఈమెకు రాదు, ఇతనికి రాదు. నీ హృదయం ఎలా ఉందో ఒకసారి చూసుకో. బండాలాంటి మొండి హృదయం ఓ నా ప్రభువా, పాట పాడతారు కదా, పాకురు బండలాంటి మొండి హృదయం గలవారు సంఘంలో ఉండకూడదు, పరలోకంలో ఉండరు, వాళ్ళు నరకంలో గాల్తారు. ఇతడు మొండివాడై మనసును కఠినపరుచుకుంటున్నాడు. ఎన్నిసార్లు ఇర్మియా ప్రవక్త ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. చివరిగా 14 చివరిలో ఏమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులైరి. యెహోవా యెరూషలేములో విన్నారా? పరిశుద్ధపరిచిన మందిరము ద్రోహులు, గర్వాంధులు అంటే ఒక అర్థం మీకు తెలుసా? గర్వాంధులు అంటే ఏంటిది అర్థం? అయిపోయింది అయ్యా. గర్వాంధులు అంటే ఏంటిది? గుడ్డోలు. గర్వము వాళ్ళకు గుడ్డితనం కలగజేస్తుంది. అందుకే గర్వాంధుడు. అందులంటే గుడ్డివాళ్ళు. చివరిగా అతడు ఏం చేశాడు చూడండి. యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచిరి. మందిరాన్ని అపవిత్రపరిచిరి. ఈరోజు ఎవరో నాతో చెప్పారయ్యా, నిన్న చెప్పారు. చాలామంది ఇక్కడ మందిరాన్ని తుడుస్తలేరు కానీ ఏం చేస్తురంట? తిని పాడేసి తన పిల్లల చేత తను వాడేస్తలేరు, తల్లి వాడేస్తలేదు కానీ పిల్లల చేత చెత్త పడేసి అవేంటి ఇంకేంటివో తింటారు చూడు, అతుకుతుంది. బబ్లింగాలు తిని మందిరంలో వేసిపోతున్నారు. ఎంత ఆశీర్వాదకరం ఇది అమ్మలారా! నీకు నీ బిడ్డలకు ఎంత దీవెనకరం అమ్మ ఇది. ఈ సత్క్రియ చాలా మంచిది. ఇంకోళ్ళకి నేర్పి. నీ బిస్కెట్ల ప్యాకెట్లు, నీ కుర్ర ప్యాకెట్లు, నీ బబ్బులింగములు ఇంటికాడ, మందిరంలో కాదు. మందిరం వచ్చి తుడువు. నెలకొకరు మందిరం తుడవడానికి సమర్పించుకోండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఒటికిన వస్తాయి ఆ దీవెనలు, ఒటికిన వస్తాయి ఆ ఆశీర్వాదాలు. నేను మీ బాత్రూమ్ కడుగుతున్నాను. ఇప్పుడు మీరు అక్కడ టాయిలెట్ వేసిపోతే నేను పాస్టరమ్మ ఇద్దరం కడుగుతున్నాము, ఇంకా కడుగుతాము. దేవుడు దీవించునుగాక. మీరెవరన్నా కడుగుతంటే కడగండి, మీకు కూడా అవకాశం ఇస్తాము. మీరు కడగకపోతే మేమే మీ టాయిలెట్ కడుగుతూ ఉంటాం ప్రభు వచ్చే వరకు. లేదు అయ్యగారు, మేం టాయిలెట్ చేసినటువంటి టాయిలెట్ ఆ బాత్రూమ్ను అమ్మగారు అయ్యగారు కడగడం మాకు ఇష్టం లేదనుకుంటే, ఎవరైనా ప్రేరేపించబడితే, ఎవరైనా ఆత్మీయులుగా ఉంటే మీరు వచ్చి ప్రతివారము ఆ మందిరాన్ని లైజోలు వేసి కడగవచ్చును. మీకు అవకాశం ఇస్తున్నాము. ఇంకేమేస్తారా మళ్ళా? ఏంటి? యాసిడా? జాగ్రత్త, యాసిడ్ వేస్తే ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి. మీరు కడగనంత మాత్రాన మేమే కడుగుతాం, మాకేం బాధలేదు. మీ సేవ మాకు, ఈ సేవ చేయడానికే వచ్చాం. సేవ సావుతో సమానం. సేవ చేయడానికి సావడానికే వచ్చాం. ఎంత మురికి పైన అయినా నేను చేయడానికి రెడీ. సిద్కియా బహుగా ద్రోహులై యెహోవా మందిరాన్ని అపవిత్రపరిచిరి. దయచేసి మందిరాన్ని అపవిత్రపరచకండి. ఈ మందిరము మీకోసం, దేవుని కోసం కష్టపడి డబ్బు ధనాన్ని పెట్టి, నా ఆరోగ్యాన్ని పెట్టి, సమయాన్ని ఖర్చు పెట్టి కట్టిన మందిరాన్ని చులకనగా చూడకండి. ఇది దేవుని మందిరం, ఇది ఎవరు ఎత్తుకొని పోలేరు. మనం దేవుని ఆరాధించడానికి కట్టినాము. దాన్ని అట్టనే చూడండి, పరిశుద్ధంగా చూడండి, పరిశుద్ధపరచండి, కానీ అపవిత్రపరచొద్దు. చివరిగా అతడు ఏం చేశాడు చూడండి. యెహోవా అయితే ఇలాంటి పాపాలు చేస్తుంటే దేవుడు ఏం చేశాడంటే, యెహోవా తన జనుల యందు తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుతూ వచ్చాను. వీళ్ళు తప్పు చేస్తూ ఉంటే దేవుడు ఏం చేశాడంటే కటాక్షం చూపించాడు. హల్లెలూయా. పాపం చేసినప్పుడే
టక్కున చంపాడు మన దేవుడు. పాపం చేసినప్పుడే ఒక యాక్సిడెంట్ చేయడు నీకు. నువ్వు పాపం చేసినప్పుడే నీకు ఒక శిక్ష రాదు. కానీ దేవుడు ఏం చూపిస్తున్నాడు? కటాక్షము, తన కృప చూపిస్తున్నాడు. కటాక్షం చూపుతూ ఎవరిని పంపించాడు? ఆయన దూతలను పంపించాడు. మాలాంటి సేవకులను పంపించి హెచ్చరించాడు. హెచ్చరిస్తే ఏమైంది తెలుసునా? 16వ వచనం చూడండి. పెందల కాడ లేచి దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు. దూరం పెట్టి చదువునాను. ఆయన వాక్యం దేవుడు పంపిన దూతలను, వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు. ఈరోజు సేవకులను చాలామంది ఎగతాళి చేస్తారు, తక్కువ అంచనేసి మాట్లాడతారు. వాళ్ళకు భయం అస్సలకే ఉండదు. శిక్ష తెచ్చుకోవడానికి తప్ప ఆశీర్వాదం అయితే ఏమాత్రం కాదు. సేవకులను ఎప్పుడు తక్కువ అంచనా మాట్లాడవద్దు, హేళనగా మాట్లాడవద్దు, గేలి చేసి మాట్లాడవద్దు, అవమానపరిచి మాట్లాడవద్దు. జాగ్రత్త. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యమును తునీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించి. ఏమి తునీకరిస్తున్నారు వీళ్ళు? దేవుడు చెప్పిన వాక్యములను త్రోసివేసి తునీకరించి తూలనాడి ఆజ్ఞలు అతిక్రమించేస్తున్నారు. తర్వాత ప్రవక్తలను హింసించుచు, సేవకులను గేలి చేయడం కాదు, హింసించుచు రాగా. ఇలాంటి తప్పులు చేస్తుండగా దేవుడు చూసి 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 ఒక తీర్మానం చేసుకోండిగా. ఎందాక చూస్తాడు దేవుడు? ఒకరోజు ఏం చేసిండంటే ఆయన వివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపము ఆ జనుల మీదికి వచ్చెను. ఆయన వారి మీదికి కల్దీయులను రాజులను రప్పింపగా అతడు వారి పరిశుద్ధ స్థలంగానున్న మందిరములోనే వారి యవనులను ఖడ్గం చేత సంహరించెను. యవనులందైనను, యువకుల యందైనను, ముసలివారి అందైనను, నెరిసిన వెంట్రుకలు గల వారి అందైనను కనికరింప లేదు. దేవుడు వారందరినీ అతని చేతికి దేవుడు కోప్పడితే నిన్నెవరు తప్పించలేరు. దేవుడే సాతానికి అప్పగించేస్తాడు. దేవుడే నిన్ను మనసుకు అప్పగిస్తాడు. జాగ్రత్త. మనం ముగించేసుకున్నాం. అందుకనే చిన్నలనేమి పెద్దలనేమి అక్కడ ఉన్న వాళ్ళందరినీ, యూదుల ప్రజలందరినీ కూడా ఒక శత్రువు చేతికి అప్పగించాడు. శత్రువు అంటే సాతాను చేతికి. నువ్వు సరిగా మారు మనసు పొందకపోతే, నువ్వు అక్రమంగా అన్యాయంగా నడుస్తుంటే, మొండితనంతో, నువ్వు మొండి వైఖరితో ఇంకా నువ్వు ఉంటే, సేవకులను చిన్నగా చేసి మాట్లాడితే, దేవుని వాక్యములను ధిక్కరిస్తే, హేళన చేస్తే, నీకు వచ్చే గతి, నాకు వచ్చే గతి, అందరికి వచ్చే గతి అదే. సిద్కియా ఎలాగ అనుభవించిండో అదే శాపం అనుభవిస్తారు. చివరికి అందరినీ కూడా అప్పగించినప్పుడు ఏం జరిగింది తెలుసునా? పెద్దలనేమి, 18వ వచనం, పెద్దలనేమి చిన్నలనేమి దేవుని మందిరపు ఉపకరములన్నిటినీ, దేవుని మందిరం ఉపకరములన్నిటినీ, యెహోవా మందిరపు నిధులనేమి, యెహోవా మందిరం నిధులనేమి, రాజ నిధులనేమి అధిపతులను తీసుకొని పోయాను. అదియుగాక కల్దీయులు దేవుని మందిరాన్ని తగులబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నిటిని కాల్చివేసిరి. దానిలో ప్రశస్తమైన వస్తువులన్నిటిని బొత్తిగా పాడు చేసిరి. ఖడ్గం చేత హతులు కాకుండా తప్పించుకున్న వారిని పారసీకుల వరకు వారు అక్కడనే ఉండి అతని కుమారులను దాసులై. ఇదంతా శాపగ్రస్తంగా మారిపోయి నశించిపోయారు. ఆనాటి ప్రజలు ఏమైపోయారు? నశించిపోయారు. ఆ రాజు నశించిపోయాడు. ఆ రాజ్యం నశించిపోయింది. రాజు కుటుంబం అంతా నాశనం అయిపోయింది. ఎందుకు అంటే ఈరోజు మీకు చెప్పిన కదా, మొండి వైఖరి, ఎంత చెప్పినా లోబడకపోవడం, చెడు నడవడం. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి అందరం కళ్ళు మూసుకుందాం. దేవుడు నీతో మాట్లాడినట్టయితే, దేవా నన్ను క్షమించమని అడుగు. దీవెన పొందుకో. ఆ రోజు హిజ్కియా, ఆ రోజు ఉన్నటువంటి సిద్కియా యెహోవా దృష్టికి చెడుతనం నడుచుచు, యెహోవా నియమించిన ప్రవక్తల మాట వినకయు, తన్ను తాను తగ్గించుకొనకయు, మొండితనము వహించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరగకయు, హృదయాన్ని కఠినపరుచుకొని విగ్రహారాధనలు చేస్తూ బహుద్రోహులై
మందిరాన్ని అపవిత్రపరుస్తూ దుర్మార్గులైనందువల్ల నశించిపోయారు. పరలోకపు తండ్రి, నీ వాక్యాన్ని మేము విన్నాం తండ్రి. నీ వాక్యాన్ని మేము త్రోసివేయము, నీ వాక్యాన్ని మేము నిరాకరించం. నీ దృష్టికి మేము చెడు నడవం నాయన. తగ్గించుకొని నీ వాక్యానుసారంగా జీవిస్తాం, నీ కొరకు బ్రతుకుతాం, నీ సేవకుల మాట వింటాం, నీ మాట వింటాం. మమ్మల్ని క్షమించు, మమ్మల్ని మా పిల్లల్ని చల్లగా చూడండి ప్రభు. శాపము తెచ్చుకోకుండా, నీ కోపానికి గురి కాకుండా మమ్మల్ని క్షమించయ్యా. సత్ప్రవర్తన మాకు నేర్పించి యేసయ్యా. ఇశ్రాయేలుల 20వ రాజు సిద్కియా జీవితం ఎలాగా పతనమైపోయిందో మేము అలా కాకుండా మమ్మల్ని, మా పిల్లల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని, మా ప్రజలని దీవించయ్యా, రక్షించయ్యా, క్రమంలో నడిపించయ్యా. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్.